ప్రజలతో ఒక 3000 ఖాళీ కుర్చీలతో 1000 కూడా కాదు, ఎవరో లెక్కెట్టినోడు 730 అన్నాడు. బట్ 1000 మంది అని చెప్పి సింపతిగా మనం లెక్కెట్టుకున్నప్పటికీ ఓ 3000 ఖాళీ కుర్చీలతో, ఆ ఖాళీ కుర్చీలు వాడేసుకున్న కుర్చీలు చూసుకుని, అంటే వాళ్ళు వేసుకున్న కుర్చీలే వాళ్ళు చూసుకుని అందులో మనుషులు ఉన్నట్టుగా ఊహించేసుకుని నోటుకు వచ్చినట్టు వాగారు కొందరు. సో అలాంటి వాగ్గేయకారుల్లో ఒకడిని నోట్లో అని చాలా జుగుప్సాకరంగా మాట్లాడిన వ్యక్తిని మరి నిన్న మొన్న సోషల్ మీడియాలో కూడా ప్రజలు ముక్తకంఠంతో ఇలాగా ఆ నోట్లో కానీ నోట్లో ఉన్న నాలుకను పీకి కానుకలుగా ఇచ్చేవాడిని, అంటే వాడు చాలా అతిగా పేలాడు. ఇప్పుడు సభ్యత అనేది చాలా అవసరం. నేను 4 సంవత్సరాలు ప్రతిరోజు మీడియాలో గంట మాట్లాడి పోరాటం చేశాను. ఏ రోజు కూడా అప్పటి ముఖ్యమంత్రిపై కానీ ఎవరి మీద కూడా నేను తోలనాడినట్టుగా మాట్లాడాలి. ఎందుకంటే ఒక డెకోరం ఉండాలి, ఒక సభ్యత సంస్కారం ఉండాలి. అది లేకుండా అది కోసేస్తా ఇది కోసేస్తా అనో నోట్లో ఎలా అంత జుగుప్సాకరంగా మాట్లాడే వాళ్ళని సభ్య సమాజం హర్షించదు. అదే విషయం మరి సోషల్ మీడియాలో కూడా ఎంతోమంది ఈ ప్రభుత్వం ఇలా మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందా, ప్రోత్సహిస్తుందా ఏమిటి అన్నట్టుగా మరి చాలామంది వాళ్ళ మనోవేదనని సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. అలాగే పెద్దలు పవన్ కళ్యాణ్ గారి గురించే కాకుండా నా గురించి కూడా మాట్లాడిన మాటల మీద సోషల్ మీడియా చాలా మీడియా స్పందన ఎలా ఉన్నప్పటికీ ఇవాళ మీడియా అంటే సోషల్ మీడియాయే. సోషల్ మీడియా చాలా తీవ్రంగా స్పందించింది. మరి ఈరోజు ఉదయం ఒక పురాణ పురుషుణ్ణి, రావణుణ్ణి ఈరోజు అర్ధరాత్రి సోషల్ మీడియా కథనం ప్రకారం, ఇంకా మెయిన్ మీడియాలో వచ్చిందో లేదో, సోషల్ మీడియా కథనం ప్రకారం 12:30కి అరెస్ట్ చేసినట్టుగా పిఠాపురం పోలీసులో మరి కాకినాడ జిల్లా మరి అక్కడి నుంచి అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. ఖచ్చితంగా ఇది ఎట్టకేలకు ఆహ్వానించదగిన పరిణామం. చాలా సంతోషంగా ఉంది. కనీసం పవన్ కళ్యాణ్ గారి విషయంలో మరి కూటమిలో అతి ముఖ్య నాయకుడు ఆయన, మరి ఆయన్నే అంత దారుణంగా పరిహసిస్తూ ఈ జడకుమారుడు కూడా మరి డిగ్రీ క్వాలిఫికేషనా, మరి అలా అనుకుంటే డబుల్ PhD చేసిన వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉండాలని మరి అతని ఉద్దేశమా? అతను ఏదో మేజిస్ట్రేట్ పరీక్ష పాస్ అయ్యాడంట, అందుకని అతనికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి. 10వ క్లాస్ చదువుకున్న పవన్ కళ్యాణే డిప్యూటీ సీఎం అవగాలేదని చెప్పి తనకు తను డిక్లేర్ చేసుకుని, సరే అతని ఆశయాలను అతను చెప్పుకుంటే తప్పు లేదు. కానీ అవతల వ్యక్తిని అంత నీచంగా కించపరుస్తూ, నా విషయంలో కూడా ఫిజికల్గా రెచ్చగొడుతూ, నాలుక కోసి కానుకలు ఇస్తానంటాం, సమాధి రెడీగా ఉంది ఖబర్దార్ అంటాం. అలాగ దేశంలో ఉన్న చట్టాలని వైలేట్ చేయండి, నేను మీకు అనుమతిస్తున్నాను అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా రెచ్చగొడుతున్నట్టు